అది హైదరాబాద్లోని చిన్న ఫ్లాట్. ఫ్లాట్ చిన్నదే కాని మా రిలేషన్ బిగ్గా మారింది ఆ రాత్రికి. నేను సౌమ్య బిఎడ్ చదువుతూ ఫైనల్ ఇయర్లో ఉండే సమయం. నా రూమ్మేట్ అఖిల్. ఒకే రూమ్, ఒకే బెడ్, మధ్యలో చిన్న బారికేడ్ ఉంది. కాని ఆ రోజు ఆ మధ్య చీలిక మాయమైంది. అఖిల్, నీ టవల్ ఇక్కడే వదిలావు అంటూ టవల్ అతని వైపు విసిరాను. అతడు వర్షంలో తడిసిపోయి వచ్చి టీషర్ట్ తీయబోతూ, సౌమ్య, నువ్వు ఉండిపోయే, నేను మార్చుకుంటా అన్నాడు నవ్వుతూ. ఎన్నిసార్లు చూశాని, ఇంకా శర్మిస్తావా అంటూ అతడి వైపు ఓ బోల్డ్ లుక్కిచ్చాను. అతడి చేతులు ఆపకుండా టీషర్ట్ తీసేశాడు. నేను చూసిపోతూ, నా పెదవులతో చపచపలాడుతూ, నా ఉంగరపు వేలుతో నా జుట్టు తిప్పుకుంటూ కూర్చున్నాను. ఏంటి అలా చూస్తున్నావ్ అన్నాడు అఖిల్. చూపించేవాడు నువ్వే కదా. నేనేం చెయ్యాలి అని చెప్పాను, ఓ రెడ్ మిర్చిలా నవ్వుతూ. ఆ నవ్వు అతడిని కుదిపేసింది. దగ్గరికి వచ్చి నా చెవిలో మెల్లగా, ఇంతగా చూస్తే ఆ కంట్రోల్ నాకు ఉండదు అన్నాడు. నాకేమీ చెప్పదక్కలేదు. నేను మెల్లగా నా చేతితో అతడి చెవికి టచ్ చేస్తూ, నా పెదవులతో అతడి మెడపై ఓ ముద్ద పెట్టాను. అతడు అలా నిలబడి ఉండలేకపోయాడు. వెంటనే నన్ను హత్తుకుని ఒత్తుగా పట్టుకున్నాడు. మా మధ్య ఉన్న బారికేడ్ కింద పడింది. ఆ రాత్రి మరిగిపోయింది. అతడి చేతులు నా నైట్ డ్రెస్ మీదుగా తిరుగుతూ, నా వెనుకన ఓ స్నేహభరితమైన టచ్ ఇచ్చాయి. నా హృదయం వేగంగా కొట్టుకుంది. నా చేతులు కూడా అతడి ఛాతీపై తడబడుతూ అతడిని దగ్గరకు లాగాయి. సౌమ్య, ఇది సరైనదేనా? ఇప్పుడే నా హృదయం సరైనదని చెబుతోంది అని అతడి పెదవులపై ముద్ద పెట్టాను. అతడి చేతులు నా నైట్ డ్రెస్ బటన్లను మెల్లగా విప్పుతుండగా నా శ్వాస వేగంగా మారింది. మేమిద్దరం ఒకరికొకరం తాకుతూ, ముద్దులాడుతూ ఆ రాత్రిని సాక్షిగా చేశాం. బయట వర్షం పడుతున్నా, లోపల మేమిద్దరం కరిగిపోతూ ఒకరికొకరం కలిసిపోయాం. ఆ రాత్రి తర్వాత మేము రూమ్మేట్స్ లేము, లవర్స్ అయ్యాం.